200కు పైగా మండపాలు ఉన్నాయి సార్. మా దగ్గర చిన్నప్పుడు లేకుంది సార్. కానీ ఇప్పటి వరకు అక్కడ శుభ్రత లేక గణేషులు నేర్చుకునే అవకాశం మనకు లేకుండా అవుతుంది. ఒకవేళ చిన్నప్పుడు చెరువుని డెవలప్ చేసి అక్కడ గణేషులు నేర్చుకోవడానికి ట్రైన్లు మరియు మున్సిపల్ కార్పొరేషన్లు అక్కడ చుట్టుముట్టు నీటి వాతావరణం క్రియేట్ చేస్తారు. దమ్మాయి కూడా కానీ ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలు మా జవహర్ నగర్ కూడా వినాయకులు వేసుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల కాపుల పైన ఎక్కువ లోన్ లేకుండా మా జవహర్ నగర్ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటాం సార్. తప్పకుండా జవహర్ నగర్ కూడా చాలా పెద్ద సార్, కానీ పట్టించుకుంటారు. అక్కడ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాం. ఇంతకుముందు దాదాపు 10 మంది చనిపోయారు కూడా అక్కడ. కాబట్టి దాన్ని అభివృద్ధి చేయాలి. అదేవిధంగా ఈ వినాయక నిమజ్జనానికి కూడా మా జవహర్ నగర్ చెరువుని వినాయకులు వేసుకునే సదుపాయం కలిపని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. సార్ ఇంకో ముఖ్య విషయం, అందరూ పెద్దలు మా జవహర్ నగర్ లో చాలా క్రైమ్ అవుతుంది. అంటే ఈ మాటకి చెప్పదు కానీ మొన్న బంగ్లాదేశ్ వాళ్ళు ISI ఏజెంట్ కూడా మా జవహర్ దక్కిరు. మేము లాస్ట్ టైం ఇష్యూ అయినప్పుడు మదర్సాలు ఇల్లీగల్ గా మదర్సాలు నడిపిస్తారు సార్. ఆ పిల్లలు ఎక్కడి నుంచి వస్తారో అర్థమవుతలేదు. అలా అసలు ఈ స్టేట్ వల్ల ఈ కంట్రోల్ కూడా మాకు అర్థమవుతలేదు సార్. కాబట్టి జవహర్లు ఎక్కడెక్కడ మదర్సాలు నడిపిస్తారో దానిపై దృష్టి పెట్టి అక్కడ కొత్త వ్యక్తులు వస్తారు సార్. అంతా ఎక్కువ క్రైమ్ అంటే సిటీకి చివరిలో మా జవహర్ ఉంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో కొన్ని తీవ్రంగా వచ్చి మా జవహర్ ఉంటున్నారు. కాబట్టి ప్రత్యేక దృష్టి మా జవహర్ పైన పెట్టాలి, అదేవిధంగా మదర్సాల పైన పెట్టాలని చెప్పేసి ఈ విధంగా అందరూ పెద్దలను కోరుకుంటా.